హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్. చాలా రోజులైంది కదా మిమ్మల్ని చూసి, బట్ కొంచెం బిజీ పనిలో ఉండి చేయలేదు వీడియోస్. బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా చేద్దామని ఫిక్స్ అయ్యా. సో వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ ఈరోజు నా కూరగాయలు, నా టెర్రస్ గార్డెన్ మోస్ట్లీ అందరికీ ఇష్టం అనుకోండి, కానీ చాలామంది చేయలేకపోతున్నారు. నేను చేయగలుగుతున్నాను. మన టెర్రస్ గార్డెన్లో పండిన కూరగాయలు మనం తింటే ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు కూడా అలా అంతే హ్యాపీగా ఉంటుంది. ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో పండిన కూరగాయలను చూపిస్తాను అండ్ మా టెర్రస్ గార్డెన్ కూడా చూపిస్తాను. చూద్దాం అదండి. నేతి బీరకాయ, దీంతో మీకు ఆల్రెడీ నేను ఒక కుకింగ్ చేసి చూపించాను. మా నేతి బీరకాయలు అయితే చాలా అండి 6 months నేను ఇక్కడికి వచ్చి 6 months అవుతుంది. 6 months నుంచి అవుతూనే ఉన్నాయి, కానీ నాన్ స్టాప్ ఎప్పుడు ఏదో ఒకటి పక్కా ఒకటనే అవుతుంది. ఈసారి అయితే చాలా ఉన్నాయండి, నేను చాలా చూపిస్తాను చూడండి. మోస్ట్లీ 10 to 15 ఉన్నాయండి బీరకాయలు. మీకు ఎక్కడైనా స్ట్రీట్స్ దొరికితే పక్కా తెచ్చిపెట్టుకోండి. మీకు సంవత్సరం పాటు పక్కా ఇస్తుందండి. నాకు డౌట్ అయితే సంవత్సరం మొత్తం మీరు పెంచినా కూడా అవుతూనే ఉంటుంది. కానీ మనం బీరకాయలు అయిపోయిన వెంటనే ఇది తీగని కట్ చేయాలి. కట్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త తీగ వస్తూ ఉంటుంది, మళ్ళీ ఆటోమేటిక్ కొత్త ఫ్రూట్స్ వస్తుంటాయి. చాలా పెద్ద హెల్దీగా ఉన్నాయి కదా. ఈ హెల్దీ ఉండడానికి కూడా ఒక సీక్రెట్ ఉంది. అది నేను చేసింది కాదనుకోండి, మా చీచుగాడు చేసింది. మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు చేసింది. దానివల్ల అంత హెల్దీగా ఉంది ఆ చెట్టు. బయట మందులు అవేమేయం, ఓన్లీ ఇంట్లోనే తయారు చేసిన మందు ఒకటి తయారు చేసేసి ఇస్తాడు వాడు. సో చాలా హెల్దీగా తయారైంది. అండ్ 15 ఉంటాయండి బీరకాయలు. నేను వచ్చిన తర్వాత హార్వెస్టింగ్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. నెక్స్ట్ మా జామకాయ చెట్టు అండి, మీకు చూపిస్తా. చాలా తీయగా ఉంటాయి. అండ్ చాలా తిన్నాము, కానీ ఎప్పుడు నేను వీడియో తీయాలనుకోలేదు కాబట్టి చూపించలేదు. కానీ చిన్న చెట్టే, కానీ ఆల్మోస్ట్ ఒక 10 to 15 ఉన్నాయి. చూపిస్తాను ఉండండి. కాయలు అక్కడ ఒక కాయ ఉంది, ఇక్కడ ఉన్నాయి ఈ చిన్న కాయలు ఉన్నాయి, ఇక్కడ కూడా. ఇదంతా ఫ్రూట్సే అండి. చాలా ఉన్నాయండి లోపల ఇంకా. కానీ మోస్ట్లీ చిన్న చెట్టే, కానీ చాలా తీయగా ఉంటుంది. కానీ మన టెర్రస్ గార్డెన్ మీద అయిన కాయలు చాలా తీయగా ఉంటాయండి. బయట ఇంత టేస్ట్ నేను ఎప్పుడు తినలేదండి. అసలు చెప్పలేనండి, అంత స్వీట్గా ఉంటుంది. లోపల ఎర్రగా ఉంటుంది ఈ చెట్టు. ఎర్ర జామకాయలు అంటారు. నెక్స్ట్ మా చిక్కుడుకాయ చెట్టు ఎంత బాగుంది తెలుసా. చిక్కుడుకాయలు చాలా ఉన్నాయి. అండ్ మీకు చూపిస్తాను. నేను మా ఇంట్లోంచి తీసుకొచ్చానండి విత్తనాలు. ఇవి 2 months వరకు అసలు ఫ్రూటింగ్ రాలేదు, ఫ్లవరింగ్ రాలేదని చెప్పేసి మా మమ్మీని చంపాను. ఇంకా అవ్వట్లేదు. చీచుగాడికి కూడా చెప్పాను నేను, పీకేస్తా అంటే వాడు వద్దు అని ఆపేశాడు. కానీ ఇప్పుడు చాలా చిక్కుడుకాయలు వచ్చాయండి. నేను చూపిస్తా ఉండండి. ఎండ కనిపించట్లేదు, కానీ చాలా ఉన్నాయి. ఫ్లవరింగ్ కూడా చాలా ఉంది. చిక్కుడుకాయలు చాలా ఉన్నాయి. హార్వెస్టింగ్ చేస్తాను. చేసిన తర్వాత నేను ఎన్ని వెళ్ళాయో చెప్తాను మీకు. అయినాయండి చిక్కుడుకాయలు బాగానే. చిన్నదే మస్క్ మిలన్. ఇది మస్క్ మిలన్ చెట్టు అండి. అంటే మేము మస్క్ మిలన్ తిన్న తర్వాత దాని విత్తనాలు ఉంటాయి చూసారా, అవి తీసేయడం వల్ల వచ్చినాయి. 2 సార్లు 2 ఫ్రూట్స్ అయ్యాయి. ఇది థర్డ్ ఫ్రూట్ అన్నట్టు. ఇది చాలా తీయగా ఉంటుంది. నాకు అర్థం కాదండి, బయట కొనుక్కొచ్చిన ఫ్రూట్స్ కంటే కూడా మనం ఇంట్లో పెంచుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి సార్, చాలా తీయగా ఉంటాయి. ఎందుకంటే హెల్దీయో తెలియదు, లేకపోతే మందులు వేయకపోవడం వల్ల తెలియదు, కానీ చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా చేంజ్ కనిపిస్తుంది మీకు బయటికి ఇంట్లో వాటికి. మస్క్ మిలన్ చాలా తొందరగా పెరుగుతుంది. అని ఏం లేదండి, మీరు తిన్న ఫ్రూట్లో విత్తనాలు తీసేసి ఒక మట్టిలో కప్పేసేయండి. ఆల్మోస్ట్ ఒక 10 daysలో వచ్చేస్తుంది. మీకు 15-20 daysలో మీకు ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇది మీకు ఓన్లీ 20 days అండి, అంతే. 20 daysలోనే ఇంత అయింది. ఒకసారి ట్రై చేయండి మస్క్ మిలన్. నెక్స్ట్ మా వంకాయ చెట్టు ఎంత చిన్నగా ఉంది చూడండి. చిన్నదే కానీ మహా గట్టిదండి. ఆల్మోస్ట్ నేను ఒక 7 to 8 వంకాయలు తెంపాను. మళ్ళీ ఇంకా వంకాయలు అయ్యాయి, అవి చూపిస్తాను చూడండి. 2 చెట్లు అండి. ఈ గ్రీన్ వంకాయ, పొడుగు వంకాయ, కానీ దీనికి 2 అయ్యాయి. 2 కూడా చాలా పెద్దగా అయ్యాయి. ఈ సెకండ్ది. అండ్ ఇది చిన్నదండి. నేను 7 తెంపాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా 4, 5, 6, 7 మళ్ళీ 7 ఉన్నాయండి వంకాయలు. చిన్నదే చెట్టు, ఎంత చిన్నగా ఉంది చూడండి. ఇంత చిన్న చెట్టుకి 8 వంకాయలు అంటే షాక్ అనిపిస్తుంది. కానీ రెగ్యులర్గా మా ఇద్దరికి సరిపోయేంత కర్రీ అయితే ఇస్తుందండి. వీక్లీ ఒకసారి అయినా పక్క కర్రీకి సరిపోయేంత వంకాయలు ఇస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ.
ఇంత చిన్న చెట్టుకే వంకాయలు వస్తున్నాయంటే మా మామిడికాయ చెట్టు. ఇక్కడ కూడా చిక్కుడుకాయ చెట్టు ఉంది, సేమ్ అది ఇది ఒకటే చిక్కుడుకాయ చెట్టు. ఒకటే చెట్టు సరిపోదు అని చెప్పేసి సెకండ్ చెట్టు పెట్టడం అయింది. అండ్ ఇవి టమాటాలు చూసారా. నేను ఈ సెకండ్ టైం హార్వెస్టింగ్ చేయడం, అంటే ఫస్ట్ టైం వీడియో తీద్దామని అనుకోలేదు. ఎప్పుడు కూడా గార్డెనింగ్ చూపిద్దాం, వీడియోస్ చేద్దాం ఇలాంటి ఆలోచన లేకుండే కాబట్టి ఎప్పుడు చేయలేదు. నా సొంతంగా పండించిన తిన్నాను అయిపోయింది అంతే. కానీ సెకండ్ టైం ఎందుకో వీడియో చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. చిన్న గార్డెన్ నేను చూపిస్తాను మీకు. ఇది మా బీరకాయ చెట్టు, జామకాయ చెట్టు, ఇలా రోజెస్ చెట్టు ఉన్నాయి. మీకు రోజెస్ చెట్టు చూపించలేదు అనుకుంటా. చాలా రేర్ అండి ఈ కలర్ దొరకడం, మీకు దొరకదు. మోస్ట్లీ 2 కలర్స్ ఉంటాయి చూడండి, 2 కలర్స్ ఉంటాయి. అబ్రకదబ్రా అని చెప్పేసి ఇచ్చాడు నర్సరీ అతను. అప్పుడు చెప్పినప్పుడు ఏదో అనుకున్నాను కానీ మోస్ట్లీ అలానే ఉందండి. చిన్న చెట్టే, 7 months అవుతుంది తీసుకొని, ఇంతకంటే ఎక్కువ పెరగలేదు. కానీ కమ్సేమ్ ఒక 100 ఫ్లవర్స్ అని ఇవ్వచ్చండి. ఇప్పటికి ఇచ్చినప్పుడల్లా ఒక 10 to 15 ఫ్లవర్స్ ఇస్తుందండి. 10 daysకి ఒకసారి 10 to 15 ఫ్లవర్స్ వచ్చేస్తాయి పక్క. చాలా అంటే చాలా బాగుంటుంది కలర్. మా ఇంట్లో వాళ్ళు కూడా అడిగారు, నేను ఎతికాను కానీ దొరకలేదు ఎక్కడ కూడా. మళ్ళీ అనార్ చెట్టు, మస్క్ మిలన్ చెట్టు, మా చిక్కుడు చెట్టు, జామ చెట్టు, కరివేపాకు చెట్టు, అందులో పుదీనా ఉంది, పుదీనా చెట్లు ఇవి. అండ్ వంకాయ చెట్లు, నింబు చెట్టు, ఇంకా కొన్ని వంకాయ చెట్లు ఉన్నాయి, మీకు చూపించలేదు అక్కడే ఉన్నాయి. అంటే ఒకటే చెట్టు అంటే కష్టంగా అన్ని కర్రీ సరిపోదని చెప్పేసి మళ్ళీ ఇంకా వేరే వంకాయలు కూడా దీంట్లో పెట్టాం. వంకాయ చెట్లు, ఈ గుత్తి వంకాయ చెట్లు, డ్రాగన్ ఫ్రూట్స్వి చాలా ఫ్రూట్స్ వచ్చాయి. నేను వీడియో ఉంది, నేను పెడతాను మీకు. అంటే నేను పెట్టాలనుకోలేదు, ఇప్పుడు తీసాను కానీ పెట్టలేదు, అంటే స్టేటస్ కోసం తీసాను అన్నట్టు. పెడతాను. ఈ 3 ఇట్లలో మిర్చి చెట్లు ఉన్నాయి, అవి కూడా అయిన తర్వాత పెడతాను. ఆ చిక్కుడుకాయ చెట్టు, మామిడికాయ చెట్టు. అండ్ చిన్న గార్డెన్, ఏదో డెకరేషన్ కోసం అంతే, బాగుంటుంది అని చెప్పేసి ఇంటి ముందు. బాగుందా చిన్న గార్డెన్ అండ్ మై హోమ్. కొంచెం చెత్తగా ఉందనుకోండి కానీ నచ్చింది అనుకుంటున్నాను. చిక్కుడుకాయలు ఇక్కడ తెంపలే కానీ వంకాయలు, టమాటాలు తెంపేసా. ఈరోజు కర్రీ వండుకోవడానికి తెంపేసా. అంటే అన్నీ ఒకటేసారి తెంపేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి తెంపలే. ఈరోజు మా వంకాయలు, టమాటాలు మా గార్డెన్ నేను పండించినవి. ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా. అండ్ నెక్స్ట్ వీడియో కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్.